ఈ హెయిర్ ప్యాక్ ఒక్కసారి వాడితే చాలు డాండ్రఫ్ మొత్తం పోతది. హెయిర్స్ కూడా చాలా లాంగ్ అండ్ హెల్తీగా తయారవుతది. సో, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ తులసి అండ్ హైబిస్కస్ లీవ్స్ తీసుకొని జ్యూస్ చేసుకుందాం. అండ్ దాంతో పాటు ఒక బౌల్ తీసుకొని దాంట్లో నీమ్, భృంగరాజ్ అండ్ కర్రీ లీవ్స్ ఈ 3 కూడా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అండ్ దాంట్లోనే ఇందాక జ్యూస్ చేసుకున్నాం కదా! ఆ జ్యూస్ కూడా యేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం అలోవెరా జెల్ యాడ్ చేసుకున్నాను నేను. మీ దగ్గర కర్డ్ అవైలబుల్‌గా ఉంటే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హెయిర్స్ ఇంకా షైనీ అండ్ హెల్తీగా ఉంటది. అండ్ ఫైనల్‌గా నేనైతే రోజ్‌మెరీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకున్నా. ఎక్కువ ఏమి అవసరం లేదు. ఓన్లీ కొన్ని డ్రాప్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే సైడ్‌కి ఉంచేయండి. దాని తర్వాత హెయిర్స్‌కి మొత్తం అప్లై చేసుకోండి. స్కాల్ప్ నుంచి ఎండ్స్ దాకా. ఈ హెయిర్ ప్యాక్‌ని జస్ట్ ఒక్కసారి వాడితే సరిపోతుంది. స్కాల్ప్‌లో ఉన్న డాండ్రఫ్ మొత్తం పోతది. అండ్ న్యూ హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతది. హెయిర్స్ ఇంకా చాలా హెల్తీ అండ్ స్ట్రాంగ్‌గా కూడా